రైట్. అదేవిధంగా గుట్ట పైన అయిన అభివృద్ధి గుట్ట కింద కాలేదని, ఏదైతే పాత నరసింహస్వామి గుట్ట పోయే రూట్ ఏదైతుందో ఆగమాగం అల్లకల్లోలో ఉందనేసి కొంతమంది స్థానికులు కూడా వాపోతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? వాస్తవమే. ఈ 10 ఏళ్లలో యారూట్ను ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే. కింద రోడ్లు అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. వీధులు పోతే ఎంత ఇది గుట్ట అనిపిస్తుంది. అంటే వాళ్ళు అభివృద్ధిని విస్మరించారు. అందుకే మా గౌరవ రాష్ట్ర ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో వాదగుట్టకు డబుల్ రోడ్డు, యారుట్లో ఉన్నటువంటి అన్ని గల్లులు కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీని మరీ పునరుద్ధరించి యారుట్ట స్థానికంగా లోకల్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మా గౌరవ మంత్రి గారితో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆలేరును, అదేవిధంగా యారుట ఫిలిం సిటీ కాబట్టి ఎక్కువ అభివృద్ధి చేయడానికి నీళ్ళు తీసుకొచ్చి పనిచేస్తాం. ఇంకా ఆలేరు నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రెవెన్యూ డివిజన్, అదేవిధంగా గంధమల ప్రాజెక్టు. ఇక్కడ రైతులకు సాగునీటికి ప్రాజెక్టు లేవు. వాళ్ళు గొప్పలకే బసవాపూర్ చెప్పారు తప్ప ఆ బసవాపూర్ ద్వారా ఇప్పటికీ ఒక ఎకరానికి నీళ్ళు అందింది లేదేం లేదు. ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి మీకు తెలుసు. కాళేశ్వరం ఏ రకంగా కుంగిపోయింది, ఏ రకంగా డ్యామేజ్ అయిందో. కాళేశ్వరం నీళ్ళు వస్తేనే బసవాపూర్ నీళ్ళు రావాలి తప్ప వర్షాభావం వల్ల లేదు. వర్షాభావానికి తట్టుకొని వర్షాభావంతో వచ్చేదానికి సోర్స్ ఉంటే కొంచెం ఈ ప్రాంతంలో నీళ్ళు ఉండేది. దాన్ని అనాలోచితమైన నిర్ణయాలతోటి జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసినటువంటి బీఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో గంధమల్ల ప్రాజెక్టును ఒక 1 టీమ్స్గా పూర్తి చేయబోతారా? ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కేసీఆర్ పైన అనేక విమర్శలు చేశారు. గంధమల్ల ప్రాజెక్టు విమర్శ చేయలే. కేసీఆర్ హెలికాప్టర్ వేసుకొని వచ్చి నేను గంధమల్ల చేస్తా, అది చేస్తా, నేను ఇంటిఎం చేస్తా అన్నాడు. దాన్ని విస్మరించింది. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం గంధమల్ల మీద ఫోకస్ చేసి 1 టీఎంసీ చేస్తే అక్కడ ఊరోళ్ళకు, అక్కడ ఊరికి ఏమి ఇబ్బంది కాదు, ఆ ప్రాంతానికి ఏం కాదు. 1 టీఎంసీ ద్వారా 8 మండలాలకు నీరు అందించే కార్యక్రమం చేపడతాం. కాబట్టి అది పెద్దగా సమస్య ఏం కాదు. ఖర్చు కూడా తక్కువే. కాబట్టి సాధ్యమయ్యే పని మేము చేస్తాం. గత ప్రభుత్వం గుండాల నియోజకవర్గంలో నీటి సమస్య ఏర్పడే విధంగా చేసింది. కాలువలు కూడా విచ్చలవిడిగా కట్టి పక్కబడేసారు అనేసి అంటున్నారు. దానిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గతంలో వైఎస్ రాజశేఖర్ గారి టైంలోనే అక్కడ జనగాం సంబంధించిన నవపేట రిజర్వాయర్ అయింది. ఆ నవపేట రిజర్వాయర్ ద్వారా గుండాల కొంత ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. కానీ అప్పుడున్నటువంటి ఆ ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారి చేసిండు. భూమి మీద విచ్చలవిడిగా వదిలిపోయింది తప్ప ఇక్కడ గుండాలకు రావాల్సినటువంటి వాటాను ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారితో మేము సమాలోచన చేసి గుండాల మండలానికి నవపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. రైట్. అదేవిధంగా ఇంకో సమస్య, నియోజకవర్గంలో రోడ్లు కానీ ప్రతి గ్రామంలో కరెంటు కనెక్షన్ కూడా అనేక సమస్యలు ఉన్నాయంట. దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? ఇప్పటికే ఆలేరు నియోజకవర్గాన్ని సుమారు రోడ్ల పేరు మీద 100 కోట్ల దాకా అభివృద్ధి చేసాం. 90 రోజులనే 100 కోట్లు ప్రభుత్వం తీసుకురాగలిగిన. ఇక్కడ ఈ ప్రాంతంలో జైన్ టెంపుల్ అని ఒక ప్రసిద్ధమైన క్షేత్రం, కొలంపేక, కోటిలింగాల ఉన్నటువంటి ప్లేసు. అక్కడ ఎక్కువ భక్తులు వస్తుంటారు. కాబట్టి అక్కడ 2 బ్రిడ్జిలు ఉంటాయి. చిన్నపాటి వర్షం పడితేనే అది చిన్న శ్రీలంకను తలపిస్తుంది. చుట్టూ కాలువలు వాగులే ఉంటాయి. దానికి మా ముఖ్యమంత్రి సహకారంతో గౌరవ ఆర్ఎన్బి మంత్రితోటి జైన్ టెంపుల్ దగ్గర 18 కోట్లతోటి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసినాం. కొలంపేకలో ఇంకో బ్రిడ్జ్ శాంక్షన్ చేసినాం. ఇలా రోడ్లకు ఎక్కువ నిధులు మా ఆర్ఎన్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తీసుకొచ్చాం. కాబట్టి ఆలేరులో రోడ్ల సమస్య మొత్తం కూడా ఈ 2 సంవత్సరాలనే అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు, మళ్ళీ రెనోవేషన్ రోడ్లు కూడా పూర్తి చేస్తాం.